హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతి స్టైరీ. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డూని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేయబోతున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్స్ బొంబాయి రవ్వను వేసుకోవాలి. అదే కప్తో 1.5 కప్ కానీ 2 కప్స్ కానీ కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా మిక్స్ చేసుకుని 20 to 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా 20 to 30 మినిట్స్ పక్కన పెట్టుకోవడం వల్ల కొబ్బరి తురుములో ఉండే పాలన్నీ రవ్వకి పట్టి లడ్డు టేస్ట్గా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకుని పాన్లో ఒక 3/4 కప్ వరకు నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని మాడిపోకుండా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ పాన్లో మిగిలిన నెయ్యిలో మనం పక్కన పెట్టుకున్న రవ్వ కొబ్బరి తురుము మిక్స్ని మొత్తం అంతటిని వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొబ్బరి తురుముని రవ్వతో కలిపి ఎక్కువసేపు ఫ్రై చేయడం వల్ల లడ్డు ఎన్నాళ్ళైనా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా ఇక్కడ చూపించిన విధంగా గరిటతో పైకి కిందికి కలుపుతూ అడుగు పట్టకుండా రవ్వ కొబ్బరి తురుముని బాగా ఫ్రై చేసుకుంటూ లైట్ గోల్డ్ కలర్ షేడ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రవ్వని ఇలా ఇంతసేపు వేయించడం వల్ల మంచి స్మెల్ రిలీజ్ అవుతుంది. చూసారు కదా, రవ్వ ఇలా బాగా ఫ్రై అయింది, లైట్గా కలర్ కూడా చేంజ్ అయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం పట్టుకోవడానికి స్టవ్ పైన పాన్ పెట్టుకుని పాన్లో 2 కప్స్ వరకు షుగర్ని వేసుకోవాలి. ఒక 3/4 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ మనం తక్కువే వేసాం కాబట్టి పాకం తొందరగానే ప్రిపేర్ అవుతుంది. ఈ పాకం మనకి 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఇక్కడ చూపించిన విధంగా 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ కొబ్బరి తురుము డ్రై ఫ్రూట్ మిక్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత గరిటతో పైకి కిందికి కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. 2 నుంచి 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకుని 2 టీ స్పూన్స్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేశాను. దీన్ని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి అప్లై చేసుకుని ఇలా ఉండలుగా చేసుకోవాలి. ఇది బాగా చల్లగా అయిపోతే ఉండవ్వకుండా డ్రైగా అవుతుంది. చూసారు కదా, రవ్వ లడ్డూని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయ్యి చూస్తే మీకు చేయడం ఈజీగానే ఉంటుంది. రవ్వ లడ్డు కూడా చాలా టేస్ట్గా వస్తుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ లడ్డూని మనం ఈజీగా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, లడ్డు కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ఎదురుగా ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.